సర్వకామ్య సిద్ధికి, కుటుంబంలో తరచుగా అన్యోన్యత లోపించి కలహాలు తొలగిపోవడానికి అమ్మవారి రహస్యనామ స్తోత్రంలో, లలితా రహస్యనామ స్తోత్రంలో ఈ శ్లోకాన్ని గనక సంపుటీకరణ చేసి చదువుకుని ఆ ప్రసాదాన్ని కుటుంబంలోని వారందరూ స్వీకరించడం వలన, మరియు సంపుటీకరణ చేసినప్పుడు కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమని ఇంట్లో వారందరూ ధరించడము, మీ ఇంటి సింహద్వారపు గడపకి ఈ కుంకుమని రోజు బొట్టు పెట్టినట్లయితే కూడా సింహద్వారానికి కూడా ఈ శ్లోకం చదివి చేసుకోవడం వలన సకల ఇబ్బందులు తొలగిపోతాయి. ఆ శ్లోకం రహస్యనామ స్తోత్రంలో 41వ శ్లోకము. భవానీ భావనాగమ్య భవారణ్య కుటారిక భద్రప్రియ భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని. ఈ శ్లోకాన్ని పారాయణ చేసుకుని తగు నివేదన పెట్టుకుని ఇంటి వారందరూ స్వీకరించి కుంకుమార్చన చేసుకుని ఆ కుంకుమను మీరు ధరించి సింహద్వారానికి అలాగే గడపకు కూడా ప్రతినిత్యం పెట్టడం వల్ల ఇంట్లో వారందరూ కూడా అన్యోన్యతతో ఉంటారు. ఒకరి మాట ఒకరికి అప్పకుండా, వాదనలు లేకుండా ఇబ్బందులు పడుతున్నప్పుడు వారందరూ కూడా ఇది చదువుకోవచ్చును.